వ్యవసాయ అనుబంధ రంగాల్లో 20% గ్రోత్ తీసుకురావాలనేదే లక్ష్యమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో దేశంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, అందుకు అనుగుణంగా హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉద్యాన రంగంలో మంచి ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల మీద 20% గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం. ఆహారపు అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించ